మట్కా. కొణిదెల వారసుడు వరుణ్ తేజ్ కెరీర్లో ప్రయోగాలు చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విలక్షణ నటుడు అనిపించుకుంటున్నాడు. అయితే మరోసారి నిజ జీవిత కథ ఆధారంగా పీరియాడికల్ డ్రామా ఆధారంగా మట్కా సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక ఈ సినిమాను పలాసా ఫేమ్ కరుణాకర్ దర్శకత్వం వహించగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజేందర్ రెడ్డి, రజనీ తాలూరి నిర్మాతలుగా వ్యవహరించారు. మరి ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ఇక్కడి నుంచి ప్రాణాలతో ఒక్కడెళ్తాడేమో చూద్దాం. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే ఈ కథాకాలం 1958-82 మధ్యలో బర్మా శరణార్థి వాసు వరుణ్ తేజ్ వైజాగ్ శరణార్థి శిబిరంలో జరిగిన ఓ గొడవ వల్ల చిన్నతనంలో జైలుకు వెళ్తాడు. అక్కడే ఓ చిన్న సైజు రౌడీగా మారతాడు. సర్కస్ లో బఫూన్లను చూసి జనమంతా నవ్వుతారు, చప్పట్లు కొడతారు. జైలు నుంచి బయటకు వచ్చి పూర్ణ మార్కెట్లో అప్పల్ రెడ్డి, అజయ్ ఘోష్ కొబ్బరికాయల కొట్టులో పనికి చేరతాడు. అయితే అతనిలో తెలియని ఫైర్ ఉంటుంది, జీవితంలో ఎదగాలి అన్న కసి ఉంటుంది. ఈ క్రమంలో ఇల్లీగల్ బిజినెస్లో దూరుతాడు. మట్కాని పెద్ద బిజినెస్గా విస్తరిస్తాడు. అలా మట్కా కింగ్గా మారి వాసు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటాడు. ఈ క్రమంలో తనకి శత్రువులు కూడా ఏర్పడతారు. మరోపక్క సుజాత మీనాక్షి చౌదరితో ప్రేమలో పడతాడు. ఆమె నుంచి కొన్ని సమస్యలు వస్తాయి. ఇక వాసు ప్రయాణంలో ఎంపీ నాని, బాబు కిషోర్, సోఫియా, నోరా ఫతేహి ఎలా ఎంటర్ అయ్యారు, వాసు మీద కన్నేసిన సిబిఐ ఏం చేసింది, సాహు నవీన్ చంద్ర పట్టుకోగలిగాడా, ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇలాంటి మంచుల వల్ల టైంకి వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి. ఇక సినిమా విశ్లేషణ చూసుకుంటే మట్కా అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు రతన్ ఖత్రి. పాకిస్తాన్ నుంచి ముంబైకి వచ్చిన ఆయన మట్కా కింగ్గా ఎదిగి ఏకంగా ప్రభుత్వానికి అప్పులు తీరుస్తాను అని ఆఫర్ చేసే స్థాయికి ఎదిగాడు. కళ్యాణి మట్కాగా బొంబాయిలో నెల రోజుల్లోనే విస్తరించింది అన్ని ప్రాంతాలకి. కేంద్ర ప్రభుత్వానికి మట్కాను లీగల్ చేస్తే భారత్కు ఉన్న అప్పులన్నీ తీర్చేస్తానని అప్పట్లో ఖత్రి ఆఫర్ ఇచ్చాడట. ఈ గ్యాంగ్స్టర్ కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చిన డైరెక్టర్ కరుణా కుమార్ విశాఖపట్నం బ్యాక్గ్రౌండ్లో రూపొందించారు. అయితే ఈ కథ ప్రధానంగా మట్కా అనే ఆట చుట్టూ తిరుగుతుంది. దీంట్లోని కొత్త పాయింట్ ఇదే. కానీ ఒక చిన్న కర్ర పట్టుకొని పులుల్ని, సింహాల్ని ఆడించేవాడు ఒకడు. మొదట అనామకుడైన హీరో ఆ ఆటను అడ్డం పెట్టుకుని దేశ ఆర్థిక వ్యవస్థనే సంక్షోభంలోకి నెట్టగలిగేంత స్థాయికి ఎలా ఎదిగాడన్నది కీలకం. మొదట సినిమా ప్రారంభంలో వివిధ రకాలైన కమర్షియల్ ఎలిమెంట్స్ ని చూపిస్తూ కథకు కీలకమైన మట్కా ఆట ఇంటర్వెల్ కు మొదలవుతుంది. ఇక్కడి నుంచి సినిమా ఊపందుకుంటుంది. అంతకుముందు హీరో యొక్క బాల్యం, జైలు జీవితం, బయటకు వచ్చాక ఓ కూలీగా జీవితాన్ని మొదలుపెట్టి పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదగటం, ఓ కొత్త నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం అన్నీ బాగా చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే కమల్ హాసన్ నాయకుడు సినిమా గుర్తుకొస్తుంది. రింగ్ మాస్టర్ సినిమా స్టోరీని బాగా డ్రమటైజ్ చేశారు దర్శకుడు కరుణాకర్. మట్కాలో మట్కా ఆటతో పాటు కథనం బాగున్నాయి. ఇంకొంచెం ఎమోషనల్గా సినిమాని చూపించుంటే సినిమా మరో స్థాయిలో ఉండేదని అనుకోవచ్చు. ఇక పాత్రధారుల విషయానికి వస్తే కథ సినిమాను పక్కన పెట్టి వరుణ్ తేజ్ వాసు పాత్రను చూస్తే ఆయా సన్నివేశాలకు ప్రాణం పెట్టారని అనిపిస్తుంది. నేను ద్రోణాచార్యుని కాదు, నటుడిగా ఆయన వైపు నుంచి ఎటువంటి లోపం లేదు. వివిధ దశల్లో వాసు పాత్రను ఆవిష్కరించిన తీరు అద్భుతం. నటనలో ఇంటెన్స్ కనిపించింది, డైలాగ్ డెలివరీలో కమాండ్ వినిపించింది. తర్వాత హీరోయిన్ సుజాతగా మీనాక్షి చౌదరి డీ గ్లామర్ రోల్ చేశారు. సోఫియాగా అందాల ప్రదర్శన చేయకుండా కేవలం కళ్లతో ఆ పాత్రకు అవసరమైన ఫీల్ తీసుకొచ్చారు నోరా ఫతేహి. పద్మాగా సలోని డిఫరెంట్ రోల్ చేశారు. కిషోర్, జాన్ విజయ్, సత్యం, రాజేష్, నవీన్ చంద్ర తదితరులు తమ పాత్రలు తగ్గట్టుగా చేశారు. ఇక సాంకేతిక విభాగం గురించి చూస్తే యాక్షన్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో జీవి ప్రకాష్ కుమార్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. పాటలు పర్వాలేదనిపించాయి. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ 1960 నుంచి మొదలు పెడితే అప్పటి కాలాన్ని చాలా చక్కగా ఆవిష్కరించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చుకు అస్సలు ఆలోచించలేదు. మొత్తంగా ఈ సినిమా కేజీఎఫ్ నాయకుడు తరహాలో అనిపిస్తూ ప్రేక్షకులను కాసేపు ఎంటర్టైన్ అవుతూ చూసే విధంగా ఉందని చెప్పొచ్చు.